సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్న జగన్. కాళేశ్వరం పనుల్లో బిజీగా ఉన్న కేసీఆర్. నల్గొండ జిల్లా మునుగోడులో విచ్చలవిడిగా ఇసుక మాఫియా దందా. పట్టించుకొని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మునుగోడు గ్రామస్తులు. రాజమహేంద్రవరంలో శ్రీరాంపురం గ్రామంలో 6 కేజీల గంజాయి పట్టివేత. పరారీలో ఉన్న నిందితుడు సూరిబాబు కోసం పోలీసుల గాలింపు. విశాఖ పాడేరు మండలంలో జీపు బోల్తా బ్రేక్ ఫెయిల్ అయ్యి అదుపు తప్పడంతో 12 మందికి తీవ్ర గాయాలు. డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ నుంచి ఢిల్లీకి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీకి పయనమయ్యారు ఏపీ సీఎం జగన్. ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులు అందరికీ ఆహ్వానాలు అందాయి. జగన్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మరోవైపు ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో వాటి పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ కారణంగా నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ లేదా ఫైనాన్స్ సెక్రటరీ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో విచ్చలవిడిగా ఇసుక రవాణా దందా కొనసాగుతోంది. ట్రాక్టర్లు ఎలాంటి సరైన పేపర్లు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ట్రాక్టర్ యజమానులు. ఈ ట్రాక్టర్లు నడిపే డ్రైవర్లకు లైసెన్సులు కూడా సరిగ్గా లేకున్నా ఒక ట్రాక్టర్ రసీదు చూపించి 2-3 ట్రాక్టర్లు అదనంగా వెనుక నుంచి ఇసుక ట్రాక్టర్ల యాజమానులు నడిపిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. విచ్చలవిడిగా నడుస్తున్న ఇసుక మాఫియాను అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ ఫోన్ చెప్పాను. మరి అలా చేసి ఉదయానికి ఉచిత కావాలన్నా రమ్మను. మరి నేటికి ఆయన ఉచిత కావాలన్నా అంత కూడా ఆయన రమ్మను. నేటికి ఉచిత కావాలన్నా ఆయన నాయకే వస్తాడు. ఇక పోలీసులు అంటే ఆయనకి అవసరం.
జిల్లా రాజమహేంద్రవరం రాజనగరం మండలం శ్రీరాంపూర్ గ్రామంలో గంజాయి దొంగల ఆగడాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సమాచారం అందుకొని గంజాయి దొంగలను పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేయగా నిందితుడు సూరిబాబు పరారయ్యాడు. నిందితుడిని తప్పించేందుకు స్థానిక ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. గంజాయి తెచ్చి గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్నాడని పోలీసులు సమాచారం అందడంతో అర్ధరాత్రి 1 గంటకు ఆకస్మిక దాడులు చేయగా సూరిబాబు ఇంట్లో 6 కేజీల గంజాయిని రాజనగరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సూరిబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. విశాఖ పాడేరు మండలం ఉరుగొండ ఘాట్ వద్ద జీపు బోల్తా పడడంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాడేరు మండలంలోని సంత పనులు ముగించుకొని తిరిగి వెళ్తుండగా బ్రేక్ ఫెయిల్ అయ్యి అదుపు తప్పి ప్రమాదవశాత్తు బొలెరో పికప్ వ్యాన్ బోల్తా పడింది. ఇకనైనా నూతన ముఖ్యమంత్రి ఏజెన్సీ ప్రాంతాలపై దృష్టి పెట్టి రోడ్లు వాహన సదుపాయాలు కల్పించి ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కందుకూరు మండలంలోని గవర్నమెంట్ స్కూల్లో బడిబాట కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య పెంచడానికి ఈ బడిబాట కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రజల్లో చైతన్యం చేయడం కోసం ఈ బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఏమాత్రం తీసిపోకుండా నాణ్యతమైనటువంటి విద్యను, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్ వంటి సౌకర్యాలతో అర్హత కలిగి బీఈడీ ఉపాధ్యాయులతో మెరుగైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేయకూడదని, మరిన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తే పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా సర్పంచ్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అని చెప్పడం కాదు, అసలు ప్రైవేట్ పాఠశాలకి గవర్నమెంట్ పాఠశాలకి అసలు సంబంధమే లేదు, పోలికే లేదు. ఎందుకంటే మనలో చాలామంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. అక్కడ ఎంత మాత్రము సర్వతోముఖాభివృద్ధి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉందో మనందరికీ తెలుసు. ఇక్కడ చూస్తే కనుక వీళ్ళు అన్ని విధాలుగా ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి దానిలోనూ ముందుంటున్నారు. అదే కాకుండా ఈ పాయింట్స్ 9.5 ఇద్దరు ఆడపిల్లలకి వచ్చింది మా స్కూల్ నుంచి, 9.3 ఇద్దరు గర్ల్స్కి వచ్చింది, 9.2 ఒక అబ్బాయికి వచ్చింది. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చిన అబ్బాయి 9.2 వచ్చిన అబ్బాయి. అంత సాధించాడంటే కనుక కూర్చోబెట్టి రాత్రి 10 వరకు రుద్దితే మాత్రమే, ఆటలు ఆడుకోనివ్వకుండా, పాటలు పాడుకోనివ్వకుండా, వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వకుండా, ఆల్రౌండ్ డెవలప్మెంట్ లేకుండా గాలి వెలుతురు లేని రూముల్లో పడేసి రుద్దితే మాత్రమే వస్తుంది అంటే కనుక ఇది చూపిస్తే ఒకసారి తెలుస్తుంది. గవర్నమెంట్ పాఠశాలలో అన్నీ చేసి, అంతా ఆడుకుని, అంతా ఎంజాయ్ చేసి, చక్కగా చదువుకుని మంచి పర్సంటేజ్, మంచి జీపీఏ సాధించాడు అబ్బాయి. దాన్ని బట్టి చూస్తే కనుక ఎవరికైనా అర్థమవుద్ది గవర్నమెంట్ పాఠశాలే అన్ని విధాలుగా ప్రైవేట్ పాఠశాల కన్నా కూడా ఉన్నతంగా ఉంది, పిల్లలకి సూటబుల్గా ఉందని చెప్పి. అక్కడ అనారోగ్యం తప్ప ఏమీ రావడం లేదు. ఎవరి గురించి అక్కర్లేదు. నా పిల్లాడికి అనారోగ్యం వచ్చింది, అక్కడ ఒళ్ళు వస్తుంది, అనారోగ్యం వస్తుంది, ఆటలు లేక, పాటలు లేక, ఏమీ లేక. కానీ ఇక్కడ చూడండి పిల్లలు ఎంత ఫిట్గా ఉన్నారో, ఎంత ఆరోగ్యంగా ఉన్నారో, ఎంత హ్యాపీగా ఉన్నారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఆరోగ్యంగా, ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి. పిల్లలు చదువుకుంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. మొహంలో కళాకాంతి లేకుండా నీరసపడి ఎవరు ఉండట్లేదు. మా పిల్లల్ని ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది ఎంత ఆనందంగా ఉన్నారు. సో జాయ్ఫుల్ లెర్నింగ్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఇంటర్నేషనల్ స్కూల్స్లో చెప్తున్నారు. ఆ జాయ్ఫుల్ లెర్నింగ్ మా దగ్గర ఉంది. గవర్నమెంట్ స్కూల్లో ఉంది జాయ్ఫుల్ లెర్నింగ్. హెల్దీ లెర్నింగ్, జాయ్ఫుల్ లెర్నింగ్ మా స్కూల్స్లో ఉంది. ఇక్కడ మీకు జాయ్ఫుల్ లెర్నింగ్ కావాలంటే గవర్నమెంట్ స్కూల్కి రండి, హెల్దీ లెర్నింగ్ కావాలంటే మా స్కూల్కి రండి, పాయింట్స్ కావాలన్నా మా స్కూల్కే రండి. చదువుతో పాటు అన్నీ కావాలనుకునే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కే రావాలని చెప్తున్నాను నేను. స్కూల్లో రాళ్ళు తిరిగి వచ్చాము, ఇక్కడి వరకు డోరు చేయించడము. ఈ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల గురించి అందరూ మంచిగా పిల్లలు చేస్తే చాలా బాగుంటుంది. నూతన విద్యా సంవత్సర విధానంలో బడిబాట కార్యక్రమాన్ని విద్యార్థులు నిర్వహించారు. సర్కారు బడి పిల్లల సత్తా కలిగిన పిడుగులు, మన ఊరు బడిని మనమే కాపాడుకుందాం అంటూ కృష్ణా మండలంలోని జెడ్పీహెచ్ఎస్ గూడే బల్లూర్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ర్యాలీగా వీధిన తిరిగి స్లోగన్స్తో గ్రామంలో ఉండే ప్రజలకు విద్య మరియు ప్రభుత్వ బడుల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్, హరినాథ్, శ్రీనివాస్, రేణుక విద్యార్థులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా లింగం దిన్నె పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు నుంచి బళ్ళారి ప్రధాన రహదారిపై కల్వర్టును కారు ఢీకొనడంతో ఐలయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గోవా దగ్గర ఉన్న కారువాడి గ్రామంలో పక్షపాతము ఉన్నందువలన అతను ట్రీట్మెంట్ గురించి పోయి తిరుగు ప్రయాణంలో ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. ఈ కల్వర్టు గుద్దుకొని వీళ్ళు కర్నూలులోనే స్టాంటన్పురం నగర్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఫర్దర్గా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ జరిగి ఒక అతను ఇక్కడే చనిపోవడం జరిగింది. మిగిలిన 4గురికి ఇంజురీస్ జరిగినాయి. వాళ్ళు కర్నూలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఇది ఇంక్వెస్ట్ అవన్నీ కోడుమూరు హాస్పిటల్కి ఇచ్చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీంతో పాటు ఒక 4 వ్యక్తులు ఉన్నారు. డ్రైవర్ నిద్ర మొత్తంలో ఉండి ఈ కల్వర్టుకి గుద్దడమైనది. ఇక్కడే దీని మీద డ్రైవర్ పైన ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ మీద అతని మీద కేసు రిజిస్టర్ చేసి ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మెదక్ జిల్లా కోల్చరం మండలంలో వరిగుంతం గ్రామంలో ప్రాథమిక పాఠశాలల మరియు ఉన్నత పాఠశాల సిబ్బంది బడిబాట కార్యక్రమం నిర్వహించారు. బడిబాట కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి పాఠశాల పరిధిలోని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల గురించి వివరించడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎస్ మరియు జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీటర్ పాల్, రాజేశ్వర్ ప్రసాద్ విద్యార్థులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం రేపాక గ్రామంలో పోలీసులు తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. రక్షణే కాదు, ప్రజల బాధలో ఉన్న వారికి ఆదుకోవడానికి మేమున్నామంటూ అనకాపల్లి డీఎస్పీ ప్రసాద్ రావు ముందుకొచ్చారు. ధనుష్ అనే 9 సంవత్సరాల అబ్బాయికి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అబ్బాయిని హాస్పిటల్లో వైద్యము చేయించడానికి ఎటువంటి ఆదాయం లేకపోవడంతో అబ్బాయి తల్లిదండ్రులు ప్రస్తుతం అప్పు చేసి విశాఖలో ఉమ్మేని ఆర్కేలో వైద్యం చేయిస్తున్నారు. ఈ అబ్బాయి విషయం తెలుసుకున్న అనకాపల్లి డీఎస్పీ వివి ప్రసాద్ రావు హాస్పిటల్కి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించడమే కాకుండా 30,000 రూపాయలు ఆర్థిక సాయము అందజేసి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందించే బృహత్తర కార్యక్రమాన్ని అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా భువనగిరి పట్టణంలో ఎమ్మెల్యే ఫైల శేఖర్ రెడ్డి, ఈఎంఎల్సీ కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్ చేతుల మీదుగా ప్రారంభించారు. మన ఉద్దేశించి హైదరాబాద్లో చూసినప్పుడు మన భువనగిరి మున్సిపాలిటీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామని కలెక్టర్ గారి సహకారంతో మన మున్సిపల్ కమిషనర్ గారు, మరి చైర్మన్ గారు, ఇవాళ సభ్యులందరి సహకారంతో ఇది బాగా జరగాలి. మరియు అందరికీ కూడా ఏంటంటే చాలా సంతోషంగా చెప్తున్నాను. కానీ నేను కూడా చాలా టేస్టీగా ఉన్నది. ఇప్పుడే మేము కలెక్టర్ గారు అందరూ చాలా మంది ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించాలి. 300 మంది 12 నుంచి 2 వరకు 300 మెంబర్స్ని ఇక్కడ సౌకర్యాలు ఉంటాయి. వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఉద్దేశం వాళ్ళు ఎక్కడ వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న పేదవారు అందరూ కూడా ఎక్కడన్నా హోటల్లో పోయి తినడం చాలా కష్టం, చాలా భారం అవుతుంది. ఇక్కడైతే 5 రూపాయలకు మాత్రమే హోటల్లో పోతే 100 రూపాయలు అవుతుంది. అది చాలా కష్టం. వాళ్ళకి 100 రూపాయలు ఖర్చు పెట్టుకోలేక కూడా తినకుండా మళ్ళీ ఊరి పోయే పరిస్థితి, మన ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అయిపోతుంది. అందుకోసం ప్రభుత్వం వారు ఒక మంచి కార్యక్రమాన్ని పూనుకున్నారు. నిజంగా ఇంత మంచి కార్యక్రమం ఆలోచించిన మరి పూనుకున్న మన ముఖ్యం మన కేటీఆర్ ధన్యవాదాలు. అన్నపూర్ణ క్యాంటీన్ మన హరే రామ హరే కృష్ణ వారి సహకారంతో ముఖ్యంగా మన మున్సిపల్ బాడీ, మున్సిపల్ చైర్పర్సన్ అండ్ వార్డ్ మెంబర్స్ వాళ్ళందరూ, మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు అందరి సహకారంతో ఇక్కడ స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మనకు తెలుసు భువనగిరి టౌన్లో బాగా ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది.
చాలామంది పనికని చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడ వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళు భోజనం చేయాలంటే హోటల్స్లో బాగా ఖర్చు అవుతుంది, వాళ్ళకి చాలా భారం అవుతుంది. అందుకని ఆ ఉద్దేశంతో ఇక్కడ కేవలం 5 రూపాయలతో మంచి క్లీన్ పౌష్టికమైన ఆహారం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇక్కడ రోజు 12 గంటల నుంచి 2 గంటల వరకు ఇది నడుస్తుంది. 300 మంది దాకా తినడానికి ఇక్కడ ప్రొవిజన్ ఉంది. 19 రూపీస్ 20 పైసే మున్సిపాలిటీ వాళ్ళు బేర్ చేస్తున్నారు. దానిపై 5 రూపీస్ మనం కలెక్ట్ చేస్తాము. దానిపైన ఏమన్నా ఉంటే హరిరామ హరికృష్ణ వాళ్ళు చేస్తారు. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఫ్లోటింగ్ పాపులేషన్ ఎవరన్నా పేదలకి మంచి పౌష్టికమైన మంచి క్లీన్ భోజనం ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మేము 6 నెలల క్రితమే చేసాం. ఎలక్షన్ల కోడ్ వల్ల ప్రారంభించలేకపోయాము. తెగేలా ఈరోజు ప్రారంభమైనది. అయితే మన మున్సిపల్ తరఫు నుంచి 19 రూపాయల 20 పైసలు చెల్లించడం జరుగుతున్నది. 5 రూపీస్ మాత్రమే కేవలం పేద ప్రజల దగ్గర తీసుకొని హరే రామ హరే కృష్ణ వాళ్ళు చక్కటైన భోజనం పెడుతున్నారు. ఇందుకు మరి సహకరించిన మా కౌన్సిలర్లందరికీ, మరి మున్సిపల్ కమిషనర్ గారికి, మరి మన ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ మేడం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధికార పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడం రాజ్యాంగ విరుద్ధమని, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా నడుస్తుందని, ఎమ్మెల్యేలను కొనడం అది చాతకానితనం అంటూ కనీసం ఇప్పటికైనా ఈ పద్ధతి మానుకోవాలని సిపిఐ రాష్ట్ర స్థాయి ఆధ్వర్యంలో సిపిఐ నేత నారాయణ తదితర నాయకులు నగరంలో అర్ధనగ్న ర్యాలీ చేశారు. ఇది చాలా ఉద్రిక్త స్థాయికి చేరడంతో పోలీసులు సిపిఐ నేతలను అరెస్టు చేశారు. వేలాది మంది ఓటర్స్ నమ్మి ప్రజాప్రతినిధులకు ఎన్నిక చేసుకున్నారు. రాజకీయాలు చాలా పవిత్రమైంది. అలాంటి పవిత్రమైన రాజకీయ వ్యవస్థ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేస్ సిగ్గు విడిచి వారం రోజుల లోపలనే వెళ్ళి టీఆర్ఎస్ చేస్తూ ఉన్నారు. మీరు ఎన్నికైనటువంటి పార్టీ నుంచి రిజైన్ చేసిపోతే మాకు ఇబ్బంది లేదు, కానీ ఎన్నికైన వెంటనే పోయి చేరడం అంటే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. 8,000 మంది ఓటర్స్ని నమ్మి ఓటు వేసిన తర్వాత వాళ్ళని నడివేది విచ్చేసి ఇంకో పార్టీకి వెళ్తున్నారే, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ భార్య బిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఈ జనాన్ని మోసం చేసినటువంటి ఈ ఎమ్మెల్యే మిమ్మల్ని కూడా అమ్మేస్తాడు, ఇంట్లో పెళ్ళాం బిడ్డను కూడా అమ్మేస్తాడు. అలాంటి ఘోరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, జాగ్రత్తగా పడండి. ప్రజల్ని అమ్మేసిన తర్వాత మీరు ఒక లెక్క, ఇలాంటి అవినీతి పరులని ఇంట్లో భార్య బిడ్డ మొదలుకొని బయట వాళ్ళ దాకా అసహించుకోవాలా. అందుకని మేము అర్థం చేస్తున్నాం. సిగ్గు మాకు కాదు, ఫిరాయించాడు సిగ్గుపడాలా, సభ్య సమాజం సిగ్గుపడాలా. సిగ్గుపడే పద్ధతిలో మేము అర్థం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవైపున పక్కన జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కానీ చిన్నవాడే కదా, ఏమన్నాడు, నేను ఫిరాయింపులను ప్రోత్సహించను, ఒకవేళ వస్తే వాళ్ళు రాజీనామా చేసి రావాలి తప్ప అన్నాడు. పక్కనే చంద్రబాబు నాయుడు అన్నాడు, ఆయన ఫిరాయింపు చేసిన వల్ల నాకు నష్టం వచ్చింది, నాకు బుద్ధి వచ్చింది ఒక మాట చెప్పుని ఉంటే చంద్రబాబు నాయుడు అంత పెరుగుండేది, ఆయన చెప్పలేకపోయాడు. కేసీఆర్ కన్నా వయసు తక్కువ ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డిని చూసినా సరే ఈ కేసీఆర్ నేర్చుకోవాలి. మా మిత్రుడు అన్నాడే, జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద 100 మాటలు దూరినా కూడా కేసీఆర్కి బుద్ధి రాదు. పక్క రాష్ట్రం నుంచి నేర్చుకోండి. ఎందుకు ప్రయాణిస్తున్నారు? పైపచ్చి మీకేం మెజారిటీ బాగుంది కదా, మెజారిటీ బాగుంది ఎందుకు ప్రయాణిస్తున్నారు? తను చేరిన వాళ్ళకి కూడా బుద్ధి లేదా? చేరిన వాళ్ళకి బుద్ధి లేకపోతే చేర్చుకున్న వాళ్ళకి బుద్ధి లేదా? చేరిన వాళ్ళకి బుద్ధి లేకపోతే చేరిన వాళ్ళకి బుద్ధి లేదా? ఇప్పుడు దాకా ఉన్నటువంటి వాళ్ళు ఎట్టబోతారు? ఒక హోమ్ మినిస్టర్గా పనిచేసిన మహానుభావులు ఉన్నారు, మంత్రులుగా పనిచేసిన మహానుభావులు ఉన్నారు. ఏం లేకపోతే బతకలేరా మీరు? పదవులు లేకుండా పోతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నష్టం వస్తూ ఉంది. ఇది కేవలం వీళ్ళే కాదు, అతడికంటే రెండు ఆచంట మల్లన్న అని అమిత్ షా, మోడీ వీళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అక్కడ వెస్ట్ బెంగాల్లో రద్దు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో కూడా మొత్తం చేర్చుకోండి మీరు అని ఓపెన్గా పిలిపిస్తున్నాడు. అమిత్ షా నేను పిలిపించాడు బీజేపీ వాళ్ళకి, తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష నాయకులను చేర్చుకోండి అంటున్నాడు. మేము మొట్టమని చెప్తున్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు ఫిరాయింపు చేసిన, రాజశేఖర్ ఫిరాయింపు చేసినప్పుడు మేము ఏమన్నామంటే, అయ్యా అసెంబ్లీలో మిమ్మల్ని వాళ్ళని లేకుండా చేయొచ్చు, అసెంబ్లీలో ప్రతిపక్షాలను లేకుండా చేయొచ్చు, కానీ ప్రజలు మొత్తం మీకు అది ప్రతిపక్షం అవుతారు, గుర్తుంచుకోండి అని చెప్పినాం. చంద్రబాబు నాయుడు చెప్పినది చెప్పినాం, ప్రజలు ప్రతిపక్షం అయ్యారు, మొత్తం బోర్డు కూడా గుర్తించారు. ఇప్పుడు ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రశ్న కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రజలందరూ ప్రతిపక్షం అవుతారు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా అవుతాడో ఆ విధంగా ఓడిపోతారు.
తర్వాత ఆయన ప్రతిపక్షం పెట్టుకున్నాడు, ఎంఐఎంని పెట్టుకున్నాడు. ఎంఐఎం ఎవరు? కేసీఆర్కి వంటింటి కుందేళ్ళు ఎవరంటే ఎంఐఎం వాళ్ళు. వంటింటి కుందేళ్ళు ప్రతిపక్ష నాయకులు అవుతారా? వీళ్ళు ఆలోచించుకొస్తే తప్ప, ముద్రాంతా గుద్దారు తప్ప ప్రజానికాన్ని మోసం చేస్తారా? పార్లమెంటరీ వ్యవస్థను అవమానపరుస్తారా? పార్లమెంటరీ వ్యవస్థను అవమానపరిచిన వాడు చెడపురుగులా ఉంటాడు, వాడు ప్రజాద్రోహి ముద్రించమని చెప్పి కోరుతున్నాం. అందుకని నిజంగా ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన చేయడం అంటే మాకు కాదు సిగ్గు, మమ్మల్ని చూస్తుంటే మీకు సిగ్గుండాలా, మీ పెళ్ళాం బిడ్డలకు సిగ్గుండాలా, మీ తల్లిదండ్రులకు సిగ్గుండాలా, మీ కుటుంబ సభ్యులకు సిగ్గుండాలా. ఆ సిగ్గుపడే పద్ధతిని ఈ సభ్య సమాజం అసహించుకునే పద్ధతులనే మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుకొండ మండలంలో ప్రాథమిక పాఠశాల సిబ్బంది బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి పాఠశాల పరిధిలోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల గురించి వివరించారు. ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖలీస్ పాషా మరియు ఉపాధ్యాయ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్ రక్త నిధి కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా 30 మంది రక్తదానం చేయడం జరిగిందని, మనిషిని బ్రహ్మ పుట్టిస్తాడు కానీ రక్తం అత్యవసర సమయంలో ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుందని తెలిపారు. అందుకని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు. ముఖ్యంగా ఆరోగ్య పరివార్ ఆసుపత్రితో కలిసి దాదాపు 30 మంది బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరూ ఏంటంటే అందరూ కూడా హాబీగా బ్లడ్ డొనేషన్ అవార్డ్స్ చేసుకోవాలి. తద్వారా మనం చాలా మందికి ప్రాణం అవసరం మరో బ్రహ్మగా ఒక అవకాశం కలిసిపోతుంది కనుక ఇది మహాదానం, గొప్పదానం. అందరూ కూడా బ్లడ్ డొనేషన్ ముందుకు వచ్చి సెలబ్రేట్ చేయాలి. రక్తదాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సమృద్ధి ఏ బ్లాక్ 4th ఫ్లోర్ రాజ్ భవన్ క్వార్టర్స్ ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ వారు బ్లడ్ డోనార్ క్యాంప్ నిర్వహించారు. ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే సందర్భంగా ఈరోజు టీసాక్స్ మరియు ఆల్ ఎన్జిఓస్ అండ్ బ్లడ్ బ్యాంక్స్ కలిసి ఒక అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి అలాగే టీసాక్స్ ఆఫీస్ వరకు. సో ఈ సందర్భంగా యాక్చువల్లీ రక్తదానం అన్నది ఒక ప్రాణదానం. రక్తం అన్నది ఏ ఫ్యాక్టరీలో తయారవదు, అది మనుషుల యొక్క శరీరంలోనే తయారవుతుంది. అండ్ అది డొనేట్ చేయడం వల్ల 24 hours లోపల మనకి ఆ బ్లడ్ అనేది మన ఒంట్లో ఫామ్ అయిపోతుంది. సో ఇలా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మనం ఒక ప్రాణం కాదు, అలాగే 4 ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళం అవుతున్నాం. ఈ యొక్క మంచి అవకాశాన్ని ఏదైతే రక్తదానం చేసే అవకాశాన్ని ఏదైతే ఉందో ప్రతి మనిషి అది వదులుకోకూడదు. అన్ని దానాలు కొన్నా ఈ రక్తదానం మిన్న అంటారు కదా. సో ఈ థాలసేమియా పిల్లలు కూడా ఈ రక్తం మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు. సో అలాగే ఈ బ్లడ్ ఎక్కించుకోవడం వల్ల ఆ పిల్లలందరూ బతుకుతారు. అందుకోసం ప్రజలందరూ కూడా ప్రతి 3 నెలలకి ఒకసారి మీ విలువైన బ్లడ్ని ఇలాంటి థాలసేమియా పిల్లలకి ఇచ్చి వాళ్ళ భవిష్యత్తును కాపాడి వాళ్ళకి పూర్ణాయుద్ధం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎట్లా ఫుల్ఫిల్ అవుతుంది? మన హైదరాబాద్ ఎంత స్కేసిటీ ఉంది బ్లడ్కి? యాక్చువల్లీ ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసుకుంటే 50% స్కేర్సిటీ మటుకు ఉన్నట్టు కనపడుతుంది. అది కూడా కొన్ని సీజన్స్లో, అంటే లైక్ పండగల టైంలో కానీ లేకపోతే సమ్మర్ సీజన్లో కానీ ఈ స్కేర్సిటీ ఇంకా ఎక్కువ అధికంగా ఉంటుంది. ఈ సందర్భంగా యూత్ అంతా ముందరికి వచ్చి వాళ్ళు ప్రతి 3 నెలలకి ఇది ఒక మంచి అలవాటుగా, అంటే మనం ఇంట్లో నేర్చుకుంటాం, తల్లిదండ్రులు పిల్లలకి యొక్క మంచి సంస్కారాలు నేర్పిస్తారు కదా, అలాగే ఇది మంచి అలవాటుగా వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో వీళ్ళందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయడం అన్నది ఒక అలవాటుగా దినచర్యలాగా చేసుకొని ప్రతి 3 నెలలకి ఒకసారి ఈ థాలసేమియా పిల్లలు కానివ్వండి, యాక్సిడెంట్ వాళ్ళకి కానివ్వండి, జనరల్ ఇష్యూస్ కానివ్వండి, అందరికీ కూడా వీళ్ళకి బ్లడ్ అన్నది మనం ఇవ్వాలి. అలాగే ఇది మన ధర్మము,
మన విద్యుత్ ధర్మము. ఎందుకంటే ఈ సొసైటీని ఆరోగ్యంగా ఉంచాలంటే మనం అందరం కూడా మన వంతు మన సహాయం చేయాలి. ఎందుకంటే ఇది మనం ఏం చేసినా కూడా మన ఒంటికి మనం ఇచ్చిన బ్లడ్ ఏదైతే 350 ml బ్లడ్ ఉందో అది 24 అవర్స్లో మనకి మన ఒంటికి వచ్చేస్తుంది. కాబట్టి మన అందరం కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకొని మనం దీన్ని ఒక ఉద్యమంగా చేస్తూ ఈ రోజనే కాదు, మనం ఈ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే అనే సందర్భాన్ని అనే కాకుండా మనం ప్రతి నిత్యము కూడా దీన్ని ఒక మంచి అలవాటుగా చేసుకోవడం అన్నది మంచి పద్ధతి. ఎనీ రిస్ట్రిక్షన్ ఫర్ ద బ్లడ్ డోనర్స్ డే ఏజ్ గురించి అండి? 18 సంవత్సరాలు నిండిన నుంచి 60 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉండే ప్రతి మనిషి ఈ బ్లడ్ డొనేషన్ చేయవచ్చు. అలాగే వాళ్ళకి లాంగ్ టర్మ్ మెడిసిన్స్ కానీ లేకపోతే ఏదైనా ఫ్లూ అలాంటివి ఏమైనా వస్తే అప్పుడు మానేయాలి తప్పితే మిగిలిన అందరూ ఆరోగ్యంగా ఉండి షుగర్, బీపీలు, థైరాయిడ్ లాంటి లేని వాళ్ళు అందరూ కూడా ఆరోగ్యవంతులు అందరూ కూడా 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా చేయొచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్న జగన్, కాళేశ్వరం పనుల్లో బిజీగా ఉన్న కేసీఆర్. నల్గొండ జిల్లా మునుగోడులో విచ్చలవిడిగా ఇసుక మాఫియా దందా, పట్టించుకొని అధికారులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మునుగోడు గ్రామస్తులు. రాజమహేంద్రవరంలో శ్రీరాంపురం గ్రామంలో 6 కేజీల గంజాయి పట్టివేత, పరారీలో ఉన్న నిందితుడు సూరిబాబు కోసం పోలీసుల గాలింపు. విశాఖ పాడేరు మండలంలో జీపు బోల్తా, బ్రేక్ ఫెయిల్ అయ్యి అదుపు తప్పడంతో 12 మందికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.